విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కుట్ర రాజకీయాలకు స్వస్తి పలకాలి, వాస్తవాలు మాట్లాడాలి అని విశాఖ నవనిర్మాణ సమితి అధ్యక్షులు తోట రాజీవ్ హితవు పలికారు. ద్వారకానగర్ పబ్లిక్ లైబ్రరీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యావత్ రాష్ట్ర ప్రజానికానికి గంటా కుట్ర రాజకీయాలు తెలియనివి కాదన్నారు. నిరంతరం అధికార పార్టీలోకి వెళ్లడం కోసం పార్టీ లైన్ని వీడి అమరావతి వద్దు, 3 రాజధానులు ముద్దు అని ప్రకటించి విశాఖపట్నంకి ఏదో లబ్ధి జరుగుతుందని చూపించి దొంగ ప్రేమ నటిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేస్తున్నానని ప్రకటించడం ఓ బూటకమని విమర్శించారు. టికెట్ ఇచ్చిన పాపానికి నిరంతరం ఆ పార్టీని అవమానపరుస్తూ ఓట్లు వేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజలను, విశాఖ నార్త్ తల్లిని కించపరుస్తూ మద్దతు పలికి గెలిపించిన నాయకుల పరపతిని అగౌరవపరిచారని గంటాపై విరుచుకుపడ్డారు. నిజంగానే విశాఖ స్టీల్ ప్లాంట్ కొరకు మీకు చిత్తశుద్ధి ఉంటే దానికి సొంత గనులు కేటాయింపు కోసం బీజేపీతో పొత్తుతో అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదని ప్రశ్నించారు. కేవలం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మాత్రమే కాకుండా విశాఖపట్నం నగర అభివృద్ధి కోసం కానీ, నగర నవనిర్మాణం కోసం కానీ ఏ రోజు ఎలాంటి ప్రయత్నం చేయలేదని అన్నారు. అనేక పర్యాయాలుగా విశాఖ ప్రజల ఓట్లు తీసుకొని ఎమ్మెల్యే అయ్యి మంత్రివర్గంలో చేరి ఎన్ని స్కాములు చేశారో ఈ జిల్లా వాస్తవ్యులకు తెలిసిందేనన్నారు. ఆనాడు ఎడ్యుకేషన్ మినిస్టర్గా కుటుంబ సభ్యులు, ఉద్యోగుల ట్రాన్స్ఫర్లు, పోస్టింగు కొరకు అవినీతి చేసిన మాట వాస్తవం కాదా అని నిలదీశారు. ప్రతిసారి కొత్త నియోజకవర్గం ఎంచుకొని అక్కడ నాయకులను మోసం చేస్తూ వాళ్ల పరపతిని వాడుకుంటూ తరువాత వారి మీద బురద జల్లే కార్యక్రమం చేయడం వాస్తవం కాదా అన్నారు. ఒక మంత్రిగా, ఒక ఎమ్మెల్యేగా ఏనాడైనా విశాఖ నగర అభివృద్ధి కోసం కానీ, నిర్మాణం కోసం కానీ చట్టసభల్లో మాట్లాడారా అని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి గెలిచిన తరువాత గత 4 సంవత్సరముల 9 నెలల్లో ఎన్నిసార్లు చట్టసభలకు వెళ్లారని అడిగారు. కందాల మీద తీసుకుని బాధ్యతగా తీసుకున్న రోజునే మనం ఏ మార్పన త్యాగాలు అని పూర్తి నమ్మకంతో మీ అందరినీ మరొక్కసారి అభినందిస్తూ ఇంతమంది ఒకేసారి మళ్ళీ ఈ కవరేజ్కి వచ్చినందుకు మనస్ఫూర్తిగా మా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. ఈరోజు మీ అందరికీ అనిపించవచ్చు మళ్ళీ ఒక ఆవు కథ మొదలైందేమో అని, కానీ ఈరోజు ఎలక్షన్స్ ముందు వస్తున్న తరుణంలో మనం ఏ వార్తలు పెడుతున్నాం, ఈరోజు మనగా ఆలోచించే పరిస్థితుల్లో కూడా ఈ రాజకీయ వ్యవస్థలు వదలట్లా. ఎక్కడో ఎవరికో టికెట్టో లేకపోతే ఎక్కడో ఎవరికో ఏ పార్టీ నుంచి ఒక పార్టీ మాత్రమే అంశం అయిపోయింది తప్ప అసలు ఒక రాజకీయ వ్యవస్థ, ఒక ప్రభుత్వాలు దేని గురించి ఏర్పడతాయనే అంశం మీద మొత్తం దారి మళ్ళీపోయింది. ఈరోజు స్థానిక సమస్యలు కానీ, ఈరోజు ప్రజలకు కావాల్సిన సంక్షేమం, వాళ్ళ ఇబ్బందుల్ని కానీ దృష్టిలో పెట్టుకుని అసలు ఏ పార్టీ కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితి. రాబోయే రోజుల్లో దీని మీద మార్పు రావాలి. ఆ మార్పు మీలాంటి 4th ఎస్టేట్ భుజం మీద మీ భుజస్కంధాల మీద తీసుకుంటే కానీ అవ్వదనే పూర్తి నమ్మకంతో ఈ ప్రెస్ మీట్. మరి మనం చూస్తున్నాం గత 4 రోజుల నుంచి, ఒక వారం రోజుల నుంచో ఒక కామెడీ షో మొదలైంది వైజాగ్లో. పెద్ద కామెడీ షో. వాళ్ళ మిగతా కొన్ని ఈ కామెడీ షోస్ ఉన్నాయి మనకి, బాగా పాపులర్ కామెడీ షోస్, అవి కూడా సరిపోట్లా. ఒక వ్యక్తి అంట విశాఖపట్నం దొంగ తల్లి ప్రేమ నటించి రాజీనామా చేసి, ఎందుకు రాజీనామా చేశాడు అనేది ప్రతి ఒక్క వాసుడికి తెలుసు, మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి తెలుసు, మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి తెలుసు. అధికారంలో లేకపోతే ఆ మనిషి ఉండలేడు. ఎందుకంటే ఆయన వెనకున్న కొంతమంది ఆర్థికంగా బలపడిన వ్యక్తులు, సంపన్నులు, వారి కోసం రాజకీయమే చేస్తాడు తప్ప పేద ప్రజల కోసం కానీ, ఆయన పుట్టిన కులానికి కానీ, అక్కడ ఉన్న నియోజకవర్గం ప్రజల గురించి కానీ, అతని గురించి కష్టపడే క్యాడర్ గురించి కానీ ఏ రోజు ఆయన కష్టపడ్డు. ఒక లాబీ మాస్టర్. నేను అన్ని రాజకీయ పార్టీలని వాళ్ళు కోరిపోతున్నాను. నిజంగా
మీ మీద ఆయన మీద మీకు జాలి దయ ఉంటే అతనికి ఒక పొలిటికల్ బ్రోకర్ పోస్ట్ ఏమైనా అధికారపూర్వకంగా ఇచ్చేయండి బాబు. మమ్మల్ని వైజాగ్ నుంచి మా వైజాగ్కి విముక్తి చేయండి బాబు అని కోరుకుంటున్నాను. అతనేమో అధికారంగా ఒక మంత్రివర్గంలో ఉండి ఒక మంత్రిగా ఉన్న రోజున విశాఖపట్నం గల్లు గురించి గంటా శ్రీనివాసరావు గారికి ఏ రోజు గుర్తురాలా? గంటా శ్రీనివాసరావు గారికి విశాఖపట్నంకి స్టీల్ ప్లాంట్కి గల్లు కావాలని ఏ రోజు గుర్తురాలా? దాని గురించి మాట్లాడలా. విశాఖ తల్లికి ఏదో అన్యాయం జరిగిపోతుందంటే రాజీనామా చేసింది ఆ రోజు అధికార పార్టీలోకి వెళ్ళటం కోసం. అయ్యా నేను అడుగుతున్నాను, విశాఖపట్నం తల్లి గురించి అంత జాలి ఉంటే విశాఖ నార్త్ తల్లి నీకేంటయ్యా అన్యాయం చేసింది? నేను గెలిపించుకున్న పాపానికి ఎన్నిసార్లు వచ్చావు విశాఖపట్నంలో నార్త్ నియోజకవర్గంలో మీద ఆరాటం? 2019 తర్వాత గెలిచిన తర్వాత ఎన్నిసార్లు చట్టసభలకు వెళ్ళావు నువ్వు? విశాఖపట్నం సమస్యల మీద కానీ, విశాఖపట్నం అభివృద్ధి మీద కానీ, విశాఖపట్నం నవ నిర్మాణం కోసం కానీ నువ్వు టేబుల్ చేసిన పేపర్లు ఏమున్నాయి? తీసుకురా. విశాఖపట్నం గురించి నువ్వు చట్టసభల్లో ఏం మాట్లాడావు? వాళ్ళు చట్టసభలకు వెళ్ళాలనే ఉద్దేశం లేనప్పుడు ఇతర ప్రాంతాల్లో కష్టపడి పనిచేస్తున్న వాళ్ళ మీద నీ దాడి ఏంటి? 4.5 సంవత్సరాలు ఏమో ఎవడో పనిచేస్తాడా ఆ నియోజకవర్గంలో? నువ్వు చివరి వెళ్ళి తెలిసావా? నువ్వు సెలబ్రిటీవయ్యా? దేని గురించి? ఒకవేళ నువ్వు సెలబ్రిటీ అయినా దేని గురించి సెలబ్రిటీ? నువ్వు యావత్ జాతిని ఎలా సంకనాకించాడు. మా బాధ మేము పడతా వచ్చాం, ఏదో మాలాంటి వాళ్ళు మిగిలాము కాబట్టి అక్కడ కాపాడాము. ఇప్పుడు విశాఖపట్నంలో అసలు ఏ ప్రాంతాన్ని నువ్వు అభివృద్ధి చేసావు చెప్పు? ఎడ్యుకేషన్ మినిస్టర్ చేసావు. ఎడ్యుకేషన్ మినిస్టర్ చేసినాక నువ్వు నీ కుటుంబం చేసిన స్కామ్లు ఏంటి? ఒక ఉద్యోగం కోసం, ఒక ట్రాన్స్ఫర్ కోసం ఫోన్లే డబ్బులు తీసుకున్నాక పని చేసి పెట్టావా? లేదు. అలా పాపం అప్పులు చేసి తెచ్చుకున్నారా డబ్బు? ఇవే మీడియా పరంగా నేను పిలిపిస్తాను. అలాంటి ఏ ఉన్నా సరే తక్షణం రండి, పెడతాను. ఒక దాని గురించి ఒక డేటు టైము పెట్టి ఒక చోట కూర్చుంటాను. మీరు అందరూ తీసుకురండి. అదే నిరసన అవుతుంది. మీడియా దగ్గర లైవ్గా ధైర్యం ఉంటే రండి, మీరు అందరూ ఎక్స్పోజ్ చేద్దాం. ఏమయ్యా కష్టపడి నగర అభివృద్ధి గురించి యువత ఉంది, పెద్దలు ఉన్నారు, మేధావులు ఉన్నారు, వాళ్ళు ఎంతో శ్రమించి సొంత డబ్బులతోటి ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటే అందరినీ తొక్కేసి అసలు ఈరోజు ఏ రాజకీయ పార్టీలో కూడా ఎందుకు ఉద్యమాలు జరగట్లేదు అనేది ఒక్కసారి ఆలోచించండి మీరందరూ. ఇలాంటి వేషగాళ్ళు ఏ రోజు ఏ పార్టీలో వచ్చి పడిపోతారో, మన మీద వచ్చి దారుణంగా మళ్ళీ ఏ రోజు అటాక్ చేస్తారనే భయంతో ఆ పార్టీల్లో ఈరోజు అసలు ఉద్యమాలు లేవు. ఆ పార్టీ నాయకులు కూడా ఆలోచించుకోవాలి, ఇలాంటి దరిద్రులందరినీ మనం ఎందుకు పట్టి పోషిస్తున్నాం అనేది. నిన్నటిదాకా అధికార పార్టీలో చేరదామన్న వ్యక్తి సడన్గా అధికార పార్టీని తిడత మొదలెట్టాడు. ఫోన్లే తిట్టాడు. ఆ పార్టీలో ఏ పార్టీలో అయితే కూర్చుని ఇలా ప్రెస్ మీట్ పెడుతున్నాడో ఆ పార్టీని 3 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయాడు. గీతం యూనివర్సిటీ అంట, చాలా మంచి యూనివర్సిటీ అంట, చాలా పేరు ప్రఖ్యాతులు చెందిన యూనివర్సిటీ అంట, దాని మీద అటాక్ చేస్తా అన్యాయం అని ఇన్సిడెంట్ జరిగిన 3 సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్నాడు. మరి ఆయన ఉన్న టీడీపీ పార్టీ ఎంత వెనక్కి వెళ్ళిపోయిందో ఒకసారి మనం ఆలోచించాలి. అప్పుడు పక్షపాతం వచ్చిందా నీకు? ఆ రోజు మాట్లాడలేకపోయావా? ఆయన పక్కన ఒకరిని పెట్టుకుని మాట్లాడతారు. అతనికి చాలా ఇబ్బంది వచ్చిన రోజున అసలు నేను నోరేపలా. ఆ వ్యక్తులు ఎందుకు కూర్చుంటున్నారో ఎంతో నాకు అర్థం కాదు అని చెప్పి వెళ్ళిపోవడం తప్పించి, దాని తర్వాత సర్కస్ అంటే నవ్వులకే కనిపిస్తుంది కానీ ఏమాత్రం కనీసం వాళ్ళు సర్కస్ చేయడం కనీసం వినోదం చూపిస్తారు. ఈయన ఏమీ చూపించడు మనకి. ఒక్కసారి ఓటేసిన పాపానికి 5 సంవత్సరాల దాకా నియోజకవర్గానికి కనిపించడు. మళ్ళీ నెక్స్ట్ అంటే ఎక్కడ ఉందంటే ఇంకో టెంట్ వేసుకుని ఉంటాడు. దయచేసి ఈసారి కులాన్ని ఆ రకంగా వాడుకోవద్దు. మీకు ఇచ్చిన పార్టీలకు కూడా మేము తెలియపరుస్తున్నాం, వాడుకొని వదిలేసే రకాన్ని మానిపెట్టండి. కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వండి. కొత్త నాయకులకి
ఆ కమ్యూనిటీ పనిచేసే నాయకులందరికీ అవకాశం ఇప్పించి మళ్ళీ కొత్త వారిని తేవాల్సిందిగా కోరుకుంటున్నాము. మీకు ఇప్పుడు దాకా ఈ పదవులన్నీ ఎంజాయ్ చేశారు, చాలా మటుకు మంచి స్థాయిలోకి వెళ్ళారు. ఈసారైనా సరే చెప్పండి, ఎందుకంటే తమరు స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేశారు. పోలండి అనుకుందాం, స్టీల్ ప్లాంట్ కోసం పార్లమెంట్ మెంబర్గా మీరు చేయవలసిన పనులు ఏ రోజు చేయలేదు. రాష్ట్ర మంత్రిగా చేసినప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ రకమైన పనులు చేయలేదు. కేవలం మీ సొంత పనులకు మీ వ్యవహారాలకు చేసుకున్నారు తప్పించి ఏం కాదు. అతి కష్టం మీద నార్త్ నియోజకవర్గం వచ్చినా సరే నార్త్లో కష్టపడి అందరూ పనిచేశారు. ఎలక్షన్ టైంకి అభ్యర్థుల టికెట్లు అనౌన్స్ చేసి అందరికీ గాలి వదిలేశారు. ఎందుకంటే అధికార పార్టీ ఏం చేస్తానో భయం, ఆ భయంతో నువ్వు చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు అధికార పార్టీ కొంచెం కనుసేపు తగ్గింది కనుక మళ్ళీ ఈ పార్టీలో పాత పార్టీలోనే ఉన్నాను, ఆ పార్టీకి నేనే రెండా అని చెప్తున్నారు. కానీ ఏమాత్రం కాదు. ఆ పార్టీ వాళ్ళు కానీ మళ్ళీ నమ్మితే మళ్ళీ మోసపోతారు. దయచేసి కొత్త వాళ్ళకి అవకాశం ఇప్పించి, ఏ పార్టీ వాళ్ళైనా సరే అవకాశం ఇప్పించి కొత్త నాయకులను తీసుకొచ్చి మంచి కమ్యూనిటీలో ఉన్న ప్రతి యాక్టివ్గా ఉన్న ప్రతి నాయకుల్ని తీసుకొచ్చి ఒక ఎమ్మెల్యే స్థాయికి చేసి చూపించాలని కోరుకుంటున్నాను.